హలో, నేను మిస్ఎస్ రావు. ప్రవీణ్ ప్రకాష్ రిటైర్డ్ ఐఏఎస్ జ్ఞానోదయం అయింది. జరగాల్సిందంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి జరిగినటువంటి పొరపాటుని చెప్పుకుంటూ ఉన్నారు. సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే ప్రాయశ్చిత్తానికి మించింది ఇంకోటి ఉందంట. పాపం పరిహారం ఏదైనా ఉందంటే ప్రాయశ్చిత్తం అని అంటారు. ఇది సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా బహుశా పశ్చాత్తాపడుతున్నాడని చెప్తున్నారు. ఆయన ఎథిక్స్ దానికి విరుద్ధంగా వ్యవహరించాలని చెప్పి డైరెక్ట్గా ఏపీ వెంకటేశ్వరరావు గారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయనకి, అలాగే జాస్తి కృష్ణకిషోర్, ఆయనకి ఐఆర్ఎస్ కృష్ణకిషోర్ గారు ఇద్దరికి క్షమాపణ చెప్తున్నారు. ఎందుకనంటే ప్రవీణ్ ప్రకాష్ గారు జిఏడిలో స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మీద ఛార్జ్ తీసుకోమని చెప్పి రికమెండ్ చేశారట. ఆ రోజున ఎథిక్స్ పక్కన పెట్టి వ్యవహరించాను, అప్పటి నుంచి నన్ను వెంటాడుతుంది. అది కూడా పెద్దల ఒత్తిడి కారణంగా అది చేయాల్సి వచ్చింది. డీజీపీ ఆఫీస్ నుంచి, ఆ రోజు డీజీపీ ఎవరున్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, రాజేంద్ర రెడ్డి గారు. ఆయన డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది. మోరల్స్, ఎథిక్స్ పక్కన పెట్టేసి నేను వాళ్ళ మీద ఛార్జ్ తీసుకోవడానికి అంగీకరించానని చెప్పి, తీసుకోవడానికి ఫైల్ మూవ్ చేశాను, సంతకం పెట్టానని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఈయనే కాదు, లేటెస్ట్గా ఇప్పుడు ధర్మారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, ఆయన కూడా ఇప్పుడు అప్రూవ్గా మారిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పి చెబుతూ, కల్తీ జరుగుతుందని కూడా తెలుసు, కానీ ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, ఆయన ఒత్తిడి మేరకు నేను ఆ ఫైల్ మీద సంతకం పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఆ రోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండి వాసుదేవ్ రెడ్డి, ఆయన అప్రూవ్గా మారారు. ఆయన అదే చెప్తున్నారు, పెద్దల ఒత్తిడి అని చెప్పి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో పెద్దల ఒత్తిడి కారణంగా నేను పెట్టాను, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, రవిచంద్ర రెడ్డి గారు వ్యక్తిగతంగా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఆయన హననం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమస్కారం పెట్టి, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నేను వ్యక్తిత్వ హననం చేశాను, తప్పు అయిపోయిందని ప్రాయశ్చిత్తపడుతూ ఆ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చేశారు. ఇలా అనేక మంది పశ్చాత్తాపడుతూ బయటికి వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో బాగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కానీ పబ్లిక్లో కానీ బాగా వైరల్